హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి మంచి టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. వీటికి బాటిల్ మూత విరిగిపోయినా కానీ లేదా బాటిల్ మీద ఏవైనా గీతలు పడినా కానీ ఇవి ఎక్కువ కాలం వాడినా కానీ మనం వీటిని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాము లేదా పాడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పడేయకుండా ఆ బాటిల్ని ఒకటి తీసుకుని ఇలా హాఫ్కి అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే ఇలా మార్కర్తో కానీ స్కెచ్ పెన్తో కానీ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్గా కట్ చేస్తే కట్ అవుతుంది కాబట్టి ఇలా చాక్ని హీట్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో కట్ చేసుకోండి. బాటిల్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి. ఆ టేప్ని తీసుకుని మనం కట్ చేసుకున్న వైపు కాకుండా బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ వరకు డబల్ సైడెడ్ టేప్ని అంటించేసి మీ కిచెన్లో ఉన్న వాల్కి అయితే స్టిక్ చేసేయండి. నేనైతే ఇంట్లో ఎప్పుడూ కూడా కాఫీ పొడిని బాటిల్స్ అయితే తీసుకోనండి. ఎందుకంటే అదైతే త్వరగా గట్టిపడిపోతుంది. నేను ఎంతలా యూస్ చేసినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ కాఫీ పొడి అనేది గట్టిగా అయిపోతుంది. నేను అలా కాకుండా ఇలా 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఇలా తీసుకుంటాను. వీటిని నేను కిచెన్లో ఇలాగే స్టోర్ చేసుకున్నప్పుడు మళ్ళీ అవసరానికి తీసుకుంటాను కదండి. అప్పుడు ఒక ప్యాకెట్ లాగేటప్పటికి ఆ ప్యాకెట్స్తో పాటు మిగిలిన వెనకాలన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా నేను ఈ టిప్ అయితే ట్రై చేశాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒకవేళ కాఫీ పొడి ప్యాకెట్స్ మీరు ఇలా యూస్ చేస్తుంటే కనుక ఈ టిప్ అయితే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ముందుగా మీరు ఈ కాఫీ పొడి ప్యాకెట్స్ అన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. అంటే ఒకటి ముందుకి ఒకటి బ్యాక్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గోడకి ఈ బాటిల్ని స్టిక్ చేసుకున్నాం కదండి. ఆ బాటిల్లో అయితే ఈ ప్యాకెట్స్ని పెట్టేయండి. ఇప్పుడు ఈ బాటిల్కి హోల్ అయితే పెట్టుకున్నాం కదండి. ఈ హోల్లోంచి ఒక ప్యాకెట్ని అయితే బయటికి పెట్టుకుని ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం కాఫీ కలుపుకున్నప్పుడు ఈ ప్యాకెట్స్ని తీసుకోవడానికి మనకు అందుబాటులో చాలా ఈజీగా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మనం ఇలా నీట్గా పెట్టుకున్నాం కాబట్టి చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా బాగుంటుంది. మీరు కాఫీ ప్యాకెట్స్ ఈ విధంగా వాడుతుంటే కనుక ఈ టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో పిల్లలకి చాకోస్ లాంటివి కానీ పాలు కానీ లేదా ఏవైనా స్నాక్స్ కానీ పెడుతూ ఉంటాం కదండి. ఇలా పెద్ద బౌల్స్లో పెట్టినప్పుడు స్పూన్ చిన్నదైపోతుంది. ఈ స్పూన్ అనేది ఇందులో పడిపోతూ ఉంటుందన్నమాట మాటికి. వాళ్ళైతే డైరెక్ట్ స్పూన్ ఎలా పట్టుకుని తింటారు కదండి. ఇలా స్పూన్ వదిలేసి టీవీ చూస్తానో లేదా ఆడుకుంటానో తింటూ ఉంటారు. అటువంటప్పుడు స్పూన్ అనేది లోపలికి జారిపోతుంది. వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ స్పూన్కి అయితే ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా వేసేయండి. 1 కానీ 2 కానీ రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే కనుక ఆ స్పూన్ అనేది లోపలికి పడిపోకుండా ఇలా పైకే ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇంట్లో గొడుగులను అయితే వాడం కదండి. వీటిని ఇలాగే పక్కన పెట్టేస్తే కనుక వీటికి డస్ట్ అది ఎక్కువ పట్టేసి చాలా మురికిగా తయారవుతాయి. ఇలా ఉంచేసినా కానీ గొడుగు క్లాత్ అయితే పాడైపోతుందండి. సో అందుకోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో వాడన్ సాక్స్లు ఉంటాయి కదండి, అంటే పెద్దవాళ్ళే తీసుకోండి. ఇలా వాడన్ సాక్స్ని ఒకటైతే తీసుకుని ఈ సాక్స్ లోపల ఈ గొడుగు పెట్టేసేయండి. ఇలా పెట్టేసి పైకి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి. సాక్స్ కొంచెం సాగుతుంది కాబట్టి ఈ విధంగా పైకి లాగి పెట్టేస్తే కనుక మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే కనుక గొడుగు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు గొడుగుని మనం బయటికి తీయం కాబట్టి ఈ విధంగా చేసుకుని లోపల పెట్టేసుకుంటే కనుక గొడుగు అనేది పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న కళ్ళజోడికి మరకలు పడినా లేదా చిన్న గీతలు లాంటివి పడినా కానీ లేదా ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కానీ మబ్బులా ఉంటుందండి. అంటే మసకగా ఉన్నట్టు ఉంటుంది. అటువంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏమీ లేదండి, మన ఇంట్లో ఉన్న ఫ్రీజర్లో అయితే ఈ కళ్ళజోడిని పెట్టేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి. అరగంట తర్వాత ఈ కళ్ళజోడిని తీసి ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. మనం కళ్ళజోడిని క్లీన్ చేయడానికి కూడా ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ అయితే వాడకూడదండి. అలా చేయడం వలన కళ్ళజోడు పైన స్క్రాచెస్ లాంటివి పడిపోతూ ఉంటాయండి.
మనకి కళ్ళజోడుతో పాటు ఒక క్లాత్ అయితే ఇస్తారు కదండి, ఆ క్లాత్తో మాత్రమే ఈ కళ్ళజోడుని క్లీన్ చేసుకోవాలి. ఇలా అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత క్లీన్ చేస్తే కనుక మనకి కళ్ళజోడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంతేనండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.